నమస్తే అండి. ఇటీవల కాలంలో ఒక పహిల్వాన్ గారు హోటల్లో వ్యభిచారం చేపిస్తూ పట్టుబడ్డారని మనకు సంచలన వార్త అందింది. దీని గురించి మనం తెలుసుకుంటే అతనికి శిక్ష పడుతుందా, శిక్ష పడదా అని చెప్పేసి అనేక మంది అడుగుతూ ఉన్నారనమాట. ఆ దొరికినటువంటి అమ్మాయిలు మరి వాళ్ళ పరిస్థితి ఏమైపోతుంది? వాళ్లకు శిక్షలు పడతాయా? లేకపోతే పహిల్వాన్‌కి శిక్ష పడతాయని చెప్పేసి అడుగుతున్నారు. దీనికి సంబంధించే ప్రివెన్షన్ ఆఫ్ ఇమ్మోరల్ ట్రాఫికింగ్ యాక్ట్ అని చెప్పేసేసి మనకు ఒకటి వచ్చింది. దీన్నే PITA యాక్ట్ అని చెప్పేసి అంటారనమాట. ఈ యాక్ట్లో అనేక విషయాల గురించి చర్చ జరిగిందండి. జనరల్గా అందరూ ఏమనుకుంటారంటే ఇంకా వ్యభిచార నేరంలో ఒక చోట పట్టుబడిన అమ్మాయిలందరినీ కూడా వెంటనే పోలీసులు బాగా వేధించి కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపిస్తారు, వాళ్ళకి శిక్షలు పడతాయని చెప్పేసి అనుకుంటారు. కాకుంటే ఈ సెక్షన్లో ఏమని చెప్పడం జరిగిందంటే శిక్షలు ఎవరెవరికి పడాలి, ఈ పీటా యాక్ట్ అంటారు. మనకు సింపుల్గా చెప్పుకోవాలంటే పీటా యాక్ట్లో శిక్షలు ఎవరికి పడాలి అంటే ఒక నంబర్ 1 పాయింట్, ఎవరైతే వ్యభిచార గృహాలను నిర్వహిస్తున్నారో అంటే ఈ వ్యాపారం ఎవరైతే చేయిస్తున్నారో వాళ్లకు శిక్ష పడుతుంది. ఎవరైతే ఇలాంటి కార్యకలాపాలు జరపడానికి తమ ప్రెమిసెస్ను అద్దెలకిస్తున్నారో వాళ్లకు శిక్ష పడుతుంది. అంటే ఇక్కడ లాడ్జ్ అయితే లాడ్జ్ ఓనర్స్కి, దాన్ని అసలు ఎవరి ఆధ్వర్యంలో జరుగుతుందంటే పహిల్వాన్ గారే వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళతో ఆ పని చేపిస్తుంటే ఆ పహిల్వాన్కి శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఏం చెప్పారంటే చట్టంలో ఎవరైతే అమ్మాయిలను బలవంతంగా వృత్తిలోనికి దింపి వారి సంపాదనను అనుభవిస్తున్నారో వాళ్ళకు శిక్ష పడేటటువంటి అవకాశం ఉంటుందన్నమాట. అంతేగాని దీంట్లో పట్టుబడినటువంటి అమ్మాయిలను విక్టిమ్స్గా చూడాలి. అంటే వాళ్ళు కేవలం బాధితులే. ఎవరో ఒకడు ఇల్లు అద్దెకి తీసుకుంటాడు, ఎవరో ఒకరు వీళ్ళని మాట్లాడుకుంటారు, ఎవరో ఒకరు వీళ్ళ సొమ్ములు కాజేస్తూ ఉంటారు. కాబట్టి వీళ్ళు చేసిన పాపం ఏంటి, వాళ్ళు ఇంకా గతి లేక కొందరు వీళ్ళ ప్రెషర్కు లోనై కొందరు పొట్టకూటికి కొందరు ఇలాంటి వృత్తుల్లోకి వస్తున్నారు. కాబట్టి వాళ్ళు శిక్షార్హులు కానే కారు. వాళ్ళని విక్టిమ్స్గా చూడండి. ఒకవేళ పట్టుబడిన పక్షంలో వాళ్లను రీహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి వాళ్ళ మానసిక స్థితిని సరిదిద్ది వాళ్ళకి ఏదైనా జీవనోపాధి కల్పించుకునేలాగా వృత్తి వ్యాపారాలు నేర్పించి తిరిగి వాళ్ళని సభ్య సమాజంలో వదిలిపెట్టండి అని చట్టంలో చెప్పడం జరిగింది. కాబట్టి ఇదేదో చేస్తున్నారు, వాళ్లకు భయంకరమైన శిక్షలు పడతాయనడానికి వీల్లేదు. చేయించిన వారికి, ఎవరి ఆధ్వర్యంలో చేస్తారో వారికి, ఏ ప్రెమిసెస్లో ఇలాంటి పని జరుగుతుందో వారికి, ఎవరైతే మధ్యవర్తులుగా వ్యవహరిస్తూ ఉన్నారో పింప్స్, ఆ పింప్స్కి, ఎవరైతే వీళ్ళని కొన్ని సందర్భాల్లో అమ్మా నాన్నలే దింపేసేసి ఈ సంపాదనకు అలవాటు పడి ఉంటారు వాళ్లకు మాత్రమే శిక్ష పడుతుంది అని మనం గమనించుకోవాలి. కాబట్టి ఆ లాడ్జ్లో ఈ అమ్మాయిలతో చేయిస్తూ దొరికిపోయాడు కాబట్టి ఆ లాడ్జి యజమానికి చేయించినటువంటి ఈ వ్యక్తులకు శిక్షలు పడేటటువంటి అవకాశం ఖరాఖండిగా ఉంటుందండి. ఓకే.